సెల్ఫ్ కేర్, మైండ్ఫుల్నెస్ అంటే స్వార్థం కాదు, మనపై మనకు బాధ్యత. నిద్ర లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు, అందరి గురించి ఆలోచిస్తాం, అందరి పనులు చేస్తాం. ఆఫీస్ టార్గెట్స్, డెడ్ లైన్స్ పూర్తి చేసే క్రమంలో మనల్ని మనం కోల్పోతాం. అలా కాకుండా ఉండడానికే ఈ సెల్ఫ్ కేర్, మైండ్ఫుల్నెస్. సెల్ఫ్ కేర్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. ప్రతిరోజు కొన్ని క్షణాలు మీకోసం. ఇదే సెల్ఫ్ కేర్. ఈ రోజుల్లో లైఫ్ ఎంత వేగంగా మారిపోతోందో అంత వేగంగా మనల్ని మనం మర్చిపోతున్నాం. పని ఒత్తిళ్లు, బాధ్యతలు, సామాజిక పోటీలు, ఇలా అన్నింటికీ ప్రాధాన్యత ఇచ్చే మనం చాలా సులభంగా మనల్ని మనం మర్చిపోతున్నాం. ఇలా మర్చిపోకుండా ఉండడానికి ఉపయోగపడే 2 సిద్ధాంతాలే సెల్ఫ్ కేర్, మైండ్ఫుల్నెస్. ఇవి నిజానికి 2 పదాలు కాదు, 2 మంత్రాలు. మైండ్ఫుల్నెస్ అంటే దేవుడిచ్చిన ఈ జీవితం చాలా చిన్నది, ఇందులో ప్రతి క్షణాన్ని ఆనందంగా ఆస్వాదించడమే మైండ్ఫుల్నెస్ అంటే. ఎవరో ఏదో అనుకుంటారని ఇతరులకు నచ్చినట్లుగా మనల్ని మనం మార్చుకుంటూ పోతే కొద్ది రోజులకు మన ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. మైండ్ఫుల్నెస్ అంటే మనం చేస్తున్న పనిని పూర్తి శ్రద్ధతో, అవగాహనతో చేయడం. చివరకు ఒక కప్పు కాఫీ త్రాగడమైనా సరే, ఆ స్మైల్, టేస్ట్, వేడిని అనుభూతి చెందడమే మైండ్ఫుల్నెస్. మన మనసు తరచూ గతాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తు గురించి భయపెడుతూ ఉంటుంది. మైండ్ఫుల్నెస్ మనల్ని ప్రస్తుతంలోకి తెచ్చి ఆ నిమిషం, ఆ క్షణాన్ని ఆస్వాదించేలా చేస్తుంది. అయితే ఇది ఎలా సాధ్యం? మైండ్ఫుల్నెస్ ఇలా సాధించవచ్చు. శ్వాసపై ధ్యాస పెట్టడం, ప్రతిరోజు మెడిటేషన్, ప్రాణాయామం చేయడం, ప్రకృతిలో అందాలు చూస్తూ చేసే నడక, విరిసిన పుష్పాలు చూస్తూ మౌనంగా గడిపే క్షణాలు. సెల్ఫ్ కేర్, మైండ్ఫుల్నెస్ ఈ 2 ఎందుకు అవసరం? మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, డిప్రెషన్, ఆందోళన తగ్గుతుంది, రిలేషన్స్లో స్థిరత్వం పెరుగుతుంది, జీవితంపై ఆశాభావం కలుగుతుంది. అందుకే మనం కూడా సెల్ఫ్ కేర్, మైండ్ఫుల్నెస్ సాధన చేద్దాం. మనకు మనమే హీరోలుగా ప్రపంచం ముందు నిలుద్దాం.